కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పు రంగు సినిమా ఎలా ఉందంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దక్షిణాదిన తిరుగులేని పాపులారిటీ ఉన్న నటిమణుల్లో కీర్తి సురేష్ ఒకరు. గత కొన్నేళ్లలో తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సుహాస్. వీళ్ళిద్దరి ఆసక్తికర కలయికలో కొత్త దర్శకుడు శశి రూపొందించిన చిత్రం ఉప్పు కప్పు రంగు. అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ఈరోజే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది ఈ సినిమా. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. 90వ దశకంలో చిట్టి జయపురం అనే ఊరిలో జరిగే కథ ఇది. ఆ ఊరిలో కులాల అంతరాలు లేకుండా చనిపోయిన ప్రతి ఒక్కరిని ఊరికి ఉత్తరాన ఉండే శ్మశాన వాటికలో పూడ్చిపెట్టడం, వారి సమాధి మీద చనిపోయిన కారణాన్ని కూడా పొందుపరచడం ఆనవాయితీ. అయితే ఆ ఊరి పెద్ద చనిపోయి ఆయన కుమార్తె అపర్ణ ఆయన స్థానంలోకి వచ్చే సమయానికి ఓ సమస్య వచ్చి పడుతుంది. శ్మశానంలో ఇంకో 4 శవాలకు మించి పూడ్చిపెట్టేందుకు స్థలం లేదని తెలుస్తుంది. దీంతో 4 మరణాల తర్వాత ఊరి ఆచారాన్ని కొనసాగించడం ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఊరి పెద్ద స్థానాన్ని తీసుకోవాలని చూస్తున్న భీమయ్య, మధుబాబు అపర్ణను దించేయడానికి ఈ సమస్యనే పావుగా వాడుకోవాలనుకుంటారు. మరోవైపు శ్మశానానికి కాపరిగా వ్యవహరించే చిన్న మరణాంతరం తనకు ఆ ఊరిలో ఓ సమాధి ఉండాలన్న తన తల్లి కోరికను ఎలాగైనా తీర్చాలని చూస్తుంటాడు. మరి ఊరికి తలెత్తిన సమస్యను అపర్ణ తీర్చగలిగిందా? ఆమెను దించాలన్న భీమయ్య, మధుబాబుల లక్ష్యం నెరవేరిందా? చిన్న తన తల్లి కోరికను నెరవేర్చగలిగాడా అనేదే ఈ కథ. కన్నడంలో తిది, తమిళంలో మండేలా, తెలుగులో కేర్ ఆఫ్ కంచపాలెం. మన చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులను తెరపైకి సహజంగా, ఆహ్లాదంగా చూపిస్తూ వాస్తవికంగా సాగుతూ ఇటు వినోదపరంగా అటు భావోద్వేగాలను సమపాలనలో పండించి ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలు. వీటి స్ఫూర్తితో ఆయా భాషల్లో మరిన్ని చిత్రాలు తెరకెక్కాయి. కానీ అన్నీ వాటిలా మ్యాజిక్ చేయలేకపోయాయి. ఈ తరహా కథల్లో వినోదమైన, భావోద్వేగాలైన ఆర్గానిక్గా అనిపిస్తే అవి ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. లేదంటే అంతా కృత్రిమమైన వ్యవహారంలా తయారవుతుంది. ఉప్పు కప్పు రంగు ఈ రెండో కోవకే చెందుతుంది. ఎంచుకున్నది గొప్ప కాన్సెప్టే అయినా సందేశానికి చేసిన వినోదపు పూత చాలా అసహజంగా, అర్ధరహితంగా తయారవడంతో ఉప్పు కప్పు రంగు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టలేకపోయింది. వినోదం పేరుతో నేల విడిచి సాము చేయడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పదు. చివర్లో హృద్యమైన క్లైమాక్స్తో ఎంత మేకప్ చేయాలని చూసినా అంతకు ముందు జరిగే తంతంతా ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెడుతుంది. ఎంత ఓటీటీ సినిమా అయినా సరే ఉప్పు కప్పు రంగును చూడడానికి చాలా ఓపిక కావాలి. ఉప్పు కప్పు రంగు కాన్సెప్ట్ ఏమో చాలా సీరియస్, కానీ దాన్ని వినోదాత్మకంగా చెప్పడానికి ప్రయత్నించింది చిత్ర బృందం. అయితే కామెడీ కోసం ఉద్దేశించిన సన్నివేశాలు ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు తెప్పించకపోగా ఏంటి సోది అని విసుక్కునేలా చేస్తాయి. కీర్తి సురేష్ లాంటి పర్ఫార్మర్ కొన్ని సన్నివేశాల్లో క్లూలెస్గా పిచ్చిగంతులు వేయడం చూస్తే ఈమెకు ఏం చెప్పి ఈ పాత్రను ఒప్పించారనే సందేహం కలుగుతుంది. చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా దానికి వెయిట్ ఇచ్చే ఆసక్తికర కథనం ఇందులో మిస్ అయింది. అసలు రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్లో చెప్పినంత శ్మశానానికి సంబంధించిన బ్యాక్ స్టోరీనే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఊరికి సంబంధించిన ఆచారం, ఆనవాయితీ లాంటివి అంటే కొంచెం టిపికల్గా అనిపించాలి. కానీ ఈ శ్మశానం స్టోరీ వెరైటీ అంటూ ఏమీ కనిపించదు. శ్మశానంలో స్థలం అయిపోయే పరిస్థితి తలెత్తితే కొత్త శవాలను పూడ్చిపెట్టడానికి మార్గం తెలియక దానికోసం ఊరంతా కొట్టేసుకోవడం, లీడ్ క్యారెక్టర్ ప్రత్యామ్నాయం కోసం చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అయితే 20 నిమిషాల్లోనే సమస్య ఏంటో తేలిపోయాక ఆల్టర్నేట్ కోసం ఆ క్యారెక్టర్ వెతికి అలసిపోతుంటే కథ ఎటు ముందుకు కదలక చూసే ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. ఏదో జరిగిపోతున్నట్లు ప్రతి పాత్ర ఓవరాక్షన్ చేస్తుంటే తప్ప సన్నివేశాల్లో విషయం ఉండదు. పాత్రలు, సన్నివేశాల ద్వారా అంతర్లీనంగా ఏదో చెప్పాలన్న తపన అక్కడక్కడా కనిపిస్తుంది. కానీ మరి నాన్ సీరియల్గా సాగే సీన్లు ప్రేక్షకుల ఆసక్తిని పూర్తిగా నిరుత్సాహపరుస్తాయి. కామెడీ పండడానికి సరైన సిచ్యువేషన్లు క్రియేట్ చేయకుండా, డైలాగుల్లో ఎంతో కొంత చమత్కారం లేకుండా కేవలం ఆర్టిస్టులు తెగ హడావిడి చేసినంత మాత్రాన ప్రేక్షకులు పగలబడి నవ్వేయరు. ఉప్పు కప్పు రంగులో కామెడీ పేరుతో ఓ 2 గంటల పాటు ఇలాంటి హడావిడే కనిపిస్తుంది.
మంచి నటిగా పేరున్న కీర్తి సైతం ఇందులో చాలా ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుందంటే అది రైటింగ్లో ఎగ్జిక్యూషన్లో ఉన్న లోపమే. చిన్న పాయింట్ పట్టుకొని విపరీతంగా సాగదీసిన రచయిత దర్శకుడు ఆఖరిలో మాత్రం కొంతమేర ప్రేక్షకులకు అటెన్షన్ రాబట్టగలిగారు. ఈ కథతో ఇవ్వాలనుకుంటున్న సందేశాన్ని పతాక సన్నివేశాల్లో బాగానే చెప్పారు. చివరి పావుగంట మాత్రం కొంచెం హృదయంగా సాగి ఓకే అనిపిస్తుంది. కానీ ఆరంభ సన్నివేశాలతోనే డిస్కనెక్ట్ అయిపోయాక చివరి దాకా ఓపిక పట్టడమే కష్టమవుతుంది. సిచ్యువేషనల్ కామెడీకి స్కోప్ ఉన్న కథే అయినా వీక్ రైటింగ్ వల్ల కామెడీ సీన్లన్నీ తేలిపోయాయి. ఎక్కువ అంచనా పెట్టుకోకుండా కేవలం కాన్సెప్ట్ క్లైమాక్స్ కోసం ఉప్పు కప్పు రంబుపై ఓ లుక్ వేయొచ్చు. కీర్తి సురేష్ మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటే కష్టమే. ఆమె చేయదగ్గ స్థాయి పాత్ర కాదిది. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సీన్లలో మాత్రం కీర్తి తన ప్రత్యేకతను చాటుకుంది. కీర్తి లుక్ ఏమంత ఆకర్షణీయంగా లేదు ఈ చిత్రంలో. సుహాస్ కాటి కాపరి పాత్రలో రాణించాడు. అమాయకత్వం నిండిన ఆ పాత్రకు అతను మంచి ఛాయిస్ అనిపిస్తాడు. ఎమోషనల్ సీన్లలో అతను బాగా చేశాడు. బాబు మోహన్ చాన్నాళ్ల తర్వాత పూర్తి నిడివి ఉన్న పాత్ర చేశాడు. శత్రు పాత్ర నటన చికాకు పెడతాయి. ఇందులో అతన్ని తప్పుపట్టేది ఏమీ లేదు. పాత్ర అలా తయారైంది. దర్శకుడు ఏం చెబితే అది చేసినట్లున్నాడు. విష్ణు ఓయ్ క్యామియో పెద్దగా వర్కౌట్ కాలేదు. శుభలేఖ సుధాకర్, దువాసి మోహన్ వీళ్ళంతా మామూలే. ఇక సాంకేతిక వర్గం టెక్నికల్గా ఉప్పు కప్పు రంబు పర్వాలేదనిపిస్తుంది. స్వీకార్ అగస్త్య సోసోగా సాగిపోయాయి. రాజేష్ మురుగేషన్ నేపథ్య సంగీతం బాగుంది. దివాకర్ మణి ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. ఒక పల్లెటూరి వాతావరణాన్ని అక్కడి మనుషులకు బాగా చూపించాడు. నిర్మాణ విలువలు ఈ కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. శుభం రైటర్ వసంత్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ సమకూర్చాడు. అతను చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని కథగా విస్తరించడంలో తడబడ్డాడు. స్క్రీన్ ప్లే, డైలాగ్ సాధారణంగా తయారయ్యాయి. దర్శకుడు శశి టేకింగ్లోనూ మ్యాజిక్ చేయలేకపోయాడు. అతను ఎమోషన్ సీన్లలో ఓకే అనిపించినా కామెడీ మాత్రం నిరాశపరిచాడు.